హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చావు బతుకుల్లో ఉన్న పద్మావతి, ఏడుస్తున్న విక్కీ, ఇదంతా ఎలా జరిగిందో మనం ఈ వీడియో తెలుసుకుందాం. ఇంకా మురళి అయితే విక్కీతో ఇలా అంటాడు, ఈ రోజు ఎలాగైనా నిన్ను ఈ లోకంలో లేకుండా చేసి పద్మావతిని నా సొంతం చేసుకుంటాను రా అని మురళి అంటాడు. అది ఈ జన్మలో జరగదురా, ఈ రోజు నీ అంత చూస్తాను అని విక్కీ అంటాడు. అయితే రారా చూసుకుందామని విక్కీని కొడతాడు మురళి. ఇంకా విక్కీ కూడా మురళిని కొడుతూ ఉంటాడు. అదంతా చూసి పద్మావతి షాక్ అవుతుంది. ఏంటి వీళ్ళిద్దరు ఇట్లా చేస్తున్నారు, అసలు ఏం జరుగుతుంది ఈడ అని భయపడుతూ ఉంటుంది. ఇంతలో మురళి అయితే విక్కీని చాలా గట్టిగా కొడతాడు. అది చూసిన పద్మావతి సారు అని అరుస్తుంది. దీంతో విక్కీ కూడా మురళిని కొడతాడు. ఇంతలో మురళికి కోపం వచ్చి గన్ తీసి విక్కీని కాల్చబోతాడు. అది చూసిన పద్మావతి ఆ బుల్లెట్ కి ఎదురుగా వెళ్తుంది. ఇంకా బుల్లెట్ పద్మావతికి తగులుతుంది. అది చూసిన విక్కీ ఒక్కసారి కన్నీళ్లు పెట్టుకుంటాడు. పద్మావతి ఎందుకు ఇలా చేశావని అడుగుతాడు. సారు, మీకోసం నేను ఏదైనా చేస్తాను, నా ప్రాణమైనా ఇస్తాను, మీరంటే నాకు చాలా ఇష్టం సారు అని పద్మావతి అంటుంది. నీకేం కాదు పద్మావతి, నేను బ్రతికించుకుంటాను అని విక్కీ పద్మావతిని ఎత్తుకుంటాడు. సారు సారు అని పద్మావతి స్పృహ తప్పి పడిపోతుంది. పద్మావతి లే, కళ్ళు తెరిచి నన్ను చూడు అని విక్కీ ఏడుస్తూ ఉంటాడు. చూసాగా ఫ్రెండ్స్, మరి ఏం జరగబోతుందో. ఇలాంటి జెన్యూన్ అండ్ రియల్ అప్డేట్స్ కోసం మా వీడియోకి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.